కీర్తన గ్రంథం 7వ అధ్యాయం. యెహోవా నా దేవా, నేను శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతుల నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని గదా. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము ననచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చును. హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడై నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కంటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు. చీటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఆమేన్. ఈ యొక్క 7వ అధ్యాయం నుండి బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినటువంటి కీర్తన. ఈ యొక్క అధ్యాయంలో నుండి దావీద్ మహారాజు గారు ఏమని సెలవిచ్చారంటే, మనల్ని తరిమేవారి చేతుల నుండి తప్పించమని. మనలను తప్పించేవాడు దేవుడు తప్ప ఎవరూ లేరని, సింహము వలె ముక్కలుగా మనల్ని చేర్చకుండా తప్పించమని. ఎందుకంటే ఆయన తప్ప ఈ కార్యం జరిగించే దేవుడు మరొకరు లేరు కాబట్టి. మనపై విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్తిల్లదని బైబిల్ ఏ రీతిగా అయితే సెలవిచ్చిందో, మనపై విరోధముగా లేచే వారిపై దేవుడు కోపము తెచ్చుకొని ఆగ్రహము తెచ్చుకొని మనలను రక్షించుటకై ఆయన ఉన్నారనేసి ఈ యొక్క అధ్యాయంలో సెలవిచ్చారండి. నీతిగా న్యాయంగా జీవించేవారు ఎటువంటి భయము పడనవసరం లేదు. ఎందుకంటే హృదయమును అంతరేంద్రియములను మన మనసును పరిశీలించే దేవుడు మనకున్నాడు. దుష్టుల యొక్క చెడుతనమును మాన్పి నీతి గలవారిని స్థిరపరిచే దేవుడు మన దేవుడు. న్యాయము జరిగించే దేవుడు మన దేవుడు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, మనుష్యుడు ఏ పంటను విత్తితే ఆ పంటనే కోస్తాడని. ప్రేమ విత్తితే ప్రేమే కోస్తాడు, అన్యాయం విత్తితే అన్యాయమే కోస్తాడు, న్యాయము విత్తితే న్యాయమే కోస్తాడు. కాబట్టి యోచించి నడుచుకొనండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.